టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి, ఏజెంట్ సాయి, శ్రీనివాస్ ఆత్రేయ, అలాగే జాతిరత్నాలు సినిమాలతో మంచి ఫేమ్ అందుకోగా, ఆ తర్వాత స్టార్ నటి అనుష్కతో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అయితే ప్రస్తుతం తాను హీరోగా నటిస్తున్న మరో సినిమా అనగనగా ఒక రాజు. మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోమో, టీజర్లతో ఆకట్టుకున్న ఈ సినిమా పట్ల ఆడియన్స్ లో మంచి బజ్ ఉంది. అయితే ఈ సినిమాపై లేటెస్ట్ గా ఓ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో రిలీజ్కి రాబోతోందని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ రేసులో ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్రతారల సినిమాలు కూడా ఉన్నాయి. మరి చూడాలి నవీన్ సినిమా రిలీజ్ పై ఎలాంటి క్లారిటీ వస్తుందనేది. బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన్న ఫిమేల్ లీడ్లో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన సినిమా చావా. ప్రస్తుతం యావత్ భారతదేశం ఈ సినిమా గురించి మాట్లాడుతోంది. ఛత్రపతి మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ సినిమా రికార్డు వసూళ్లు అందుకుంటోంది. ఇండియా వైడ్ గా స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తున్న ఈ చిత్రం రోజురోజుకు సాలిడ్ రన్ అందుకుంటోంది. ఇప్పటికే 175 కోట్లకు పైగా నెట్ వసూళ్లు అందుకుంది. 200 కోట్ల మార్కుకి చేరువవుతోంది. ఇక ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించగా, స్త్రీ 2 ముంజా సినిమాల నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ వారు నిర్మించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ఇది అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫ్యాన్స్ కు తాజాగా ఓ సూపర్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఇంకా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉందని, పవన్ లాంటి స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన కల అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ తో పవన్ ఫ్యాన్స్ లో ఓజీపై మరింత క్రేజ్ నెలకొంది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియారెడ్డి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. నందమూరి బాలయ్య బాబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ ఫుల్ స్పీడ్ మీదున్నాడు. ఆయన నటించే చిత్రాలు వరుసగా విజయాలను అందుకోవడంతో అభిమానులు మహా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలకు సంగీతం అందించింది మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఈ చిత్రాలన్నీ కూడా మ్యూజికల్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఈ కారణంగానే ఆయన రీసెంట్ గా తమన్ కు ఓ ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ బహుమతిని బాలయ్య తన నెక్స్ట్ మూవీ అఖండ 2 చిత్ర రెమ్యూనరేషన్ నుంచి ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అఖండ 2 కోసం బాలయ్య తన రెమ్యూనరేషన్ ను 28 కోట్ల నుంచి ఏకంగా 7 కోట్లకు పెంచి 35 కోట్లుగా తీసుకున్నాడని సమాచారం. ఈ పెంచిన రెమ్యూనరేషన్ నుంచే ఆయన తమన్ కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చాడనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలి. ఎన్టీఆర్ దేవర సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా, పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే వసూళ్లను సాధించింది. అలాగే ఈ సినిమాకి ఓటీటీలో కూడా సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమా బుల్లితెరపై ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్ముడు కాలేదని, అసలు శాటిలైట్ రైట్స్ కోసం ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో దేవర కథను బుల్లితెరపై ప్రేక్షకులకు చూపించేది ఎప్పుడని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా శాటిలైట్ టెలికాస్ట్ గురించి మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారా అనేది వేచి చూడాలి.